హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, సచ్ బ్రూటల్ ఫాల్ కదా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. అనుకున్న దానికన్నా బెస్ట్ పాయింట్స్ అన్నది గ్యాదర్ చేయగలుగుతారు ఎవరైతే ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ తీసుకొని ఉంటారో సక్సెస్ఫుల్గా. మనం ఏమనుకున్నాం, ప్రీవియస్ డే క్లోజర్ నుంచి కనుక ఏమైనా రిజెక్షన్స్ దొరికినా ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి జోన్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే థర్డ్ టార్గెట్ అనుకున్నాం కదా. బట్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యాయి. ఇది అనమాట మనకు కావాల్సింది. ఎలా అంటే ఇమీడియట్ గా బ్రేక్ డౌన్ అయింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇక్కడ ఎవరైతే ట్రేడ్ క్యాచ్ చేస్తుంటారో ప్రీవియస్ డే క్లోజర్ దగ్గర, వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇంకా క్లోజ్ పొజిషన్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే సింగిల్ క్యాండిల్ బ్రేక్ చేసేసింది. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ ఒక 5 minutes క్యాండిల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కువసేపు కన్సల్టేట్ అయితే నాలాంటి వాడు ఏమనుకుంటాడు, బ్రేక్అవుట్ వస్తుందేమో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందేమో అని చెప్పి స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే నాలాంటి వాడు కూడా స్క్వేర్ ఆఫ్ చేయకుండా జస్ట్ ఒకటే క్యాండిల్ ఇండెసిషన్ వచ్చింది, గ్రీన్ కలర్ క్యాండిల్ 9:55 అది బ్రేక్ డౌన్ ఇచ్చే జట్మన్ కిందకి వెళ్ళిపోయింది. సో మాక్సిమం పాయింట్స్ గెయిన్ చేసే కెపాసిటీ వచ్చిందనమాట మార్కెట్లో. ఈ మన లాస్ట్ ఫ్రైడే మార్కెట్ ఎవరైతే ట్రేడ్ తీసుకొని ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం డే అంతా కూడా వాళ్ళు ట్రైల్ వచ్చేదన్నమాట. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో ఇక్కడ వరకు అయితే ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా అంటే ఇక్కడ వరకు కూడా వాళ్ళు పాయింట్స్ అనేది గ్యాదర్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఇక్కడ కూడా అవసరం రాలేదు. ఫైనల్ వరకు కూడా వాళ్ళకి వెయిట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సరే ఇక్కడ మనం ట్రైల్ చేసుకుంటూ పోతే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది అనమాట. సో ఇలాంటి మార్కెట్స్ వన్స్ ఇన్ వైల్ మాత్రమే వస్తాయి. ఇలాంటి మనం క్యాప్చర్ చేసుకోగలిగితే ఆసమ్ ఉంటుంది. లైక్ వెరీ గుడ్ పాయింట్స్ అనేది గ్యాదర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా ఇక్కడ ట్రేడ్ మిస్ అయినా కూడా ఇక్కడ కంటిన్యూషన్ లో తీసుకొచ్చేది, లేకపోతే ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ బ్రేక్ డౌన్ పైన కూడా తీసుకొచ్చేది. వర్స్ట్ కేసులో ఏంటంటే ఇక్కడ ఒక మంచి రీట్రేస్మెంట్ అన్నది వచ్చింది. మీరు ఎక్కడన్నా చూడొచ్చు, నేను ఎప్పుడు చెప్తుంటాను రీట్రేస్మెంట్ మార్కెట్స్ సేఫ్ ఉంటాయి, బట్ ఆల్వేస్ రీట్రేస్మెంట్స్ అన్నవి రావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మన బ్రేక్ డౌన్ వచ్చింది కదా, ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందా, రాలేదు మార్కెట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయింది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందా, మార్కెట్ రాలేదు. సో మనం ఇవన్నీ రీటెస్ట్ పాయింట్స్ లాగా మార్క్ చేసుకుంటాం అనమాట. మార్క్ చేసుకొని ఏదో ఒక రీటెస్ట్ దగ్గర రిజెక్షన్ వస్తుంది కదా, అక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఎవరైతే రీటెస్ట్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఈ క్యాండిల్ దగ్గర రాలేదు, ఈ క్యాండిల్ దగ్గర రాలేదు, కానీ ఈ స్వింగ్ దగ్గర మాత్రం వచ్చిందనమాట. సో తర్వాత కంటిన్యూషన్ ఫాల్ వచ్చింది కదా, ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడికి రీట్రేస్ అయింది మార్కెట్. రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి రీట్రేస్ అయింది చూడండి. సో ఇక్కడ ఒక వెరీ గుడ్ రిజెక్షన్ అనేది దొరికింది మనకు. ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే ఈ ఫాల్ మొత్తం వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. సో మార్కెట్ ఇలా ఉంటుంది. సో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ట్రేడర్స్ కి కూడా ఆపర్చునిటీ ఇచ్చింది, అండ్ రీట్రేస్మెంట్ ట్రేడర్స్ కూడా ఆపర్చునిటీ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడికి రీట్రేస్ అవ్వలేదు, ఇక్కడికి రీట్రేస్ అవ్వలేదు. లాస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రీటెస్ట్ చేసుకోగలిగింది. ఇలాంటి సినారియోస్ ఎక్కడ వస్తాయి అంటే ట్రెండింగ్ మార్కెట్స్ లో అనమాట. ఎప్పుడైనా మనం ట్రెండింగ్ మార్కెట్స్ లో జనరల్ గా రీట్రేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదైనా కొంచెం స్లో గోయింగ్ మార్కెట్స్, కన్సల్టేషన్ మార్కెట్స్ లో మాత్రం మంచి రీట్రేస్మెంట్స్ అన్నవి వస్తుంటాయి అనమాట. సో ట్రెండింగ్ అంటేనే ఇంకా దానికి అర్థమే అదనమాట. జట్ మన పడిపోతుంటే జట్ మన లేస్తుంటుంది, ఇంకా మనకి ఛాన్స్ అనేది ఇవ్వదు. సో అలాంటప్పుడు బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ వర్క్అవుట్ అవుతాయి. బట్ ఇలాంటి మార్కెట్స్ చాలా తక్కువ వస్తాయి, అందుకే నేను జనరల్లీ రీట్రేస్మెంట్స్ ప్రిఫర్ చేస్తుంటాను. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఇది చాలా డేస్ కన్సల్టేషన్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి నేను కొంచెం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. సో కంప్లీట్గా ఏంటంటే అది మార్కెట్ ముందు ఎలా బిహేవ్ చేసింది దాన్ని బట్టి మనం రీట్రేస్మెంట్ సైడ్ ఉండొచ్చు, ఆ కంటిన్యూషన్ సైడ్ ఉండొచ్చు అన్నది డిసైడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫైనల్లీ వాట్ ఎవర్, నాకు తెలిసి అయితే గుడ్ మార్కెటే ఉండే. ఎవరైనా పాయింట్స్ ఏమైనా కలెక్ట్ చేసి ఉంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో మన నెక్స్ట్ అంటే మండే అనాలిసిస్ ఏంటో డిస్కస్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీకే అనుకున్నాము ఒక రెడ్ క్యాండిల్ మాత్రం వీక్లీలో పెండింగ్ ఉంది, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యాక్చువల్లీ మంత్లీ క్యాండిల్ కూడా నా వరకు అయితే పెండింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుంది అన్నది. బట్ ఇట్స్ బ్రూటల్ ఫాల్ అనమాట. లైక్ కంప్లీట్ గా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ క్యాండిల్ మొత్తం మింగేషన్ 1 వీక్ క్యాండిల్ హై సైడ్ నుంచి లో సైడ్ వరకు. సో దీని వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు. సో నేనైతే హ్యూజ్ గా ఈ వీక్ అయితే ఎవరైతే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆప్షన్ బయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మోస్ట్లీ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, కంటిన్యూషన్ వస్తే మాత్రం ఆల్ ఈజ్ వెల్, కింది సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ వీక్ లో కనుక బ్రేక్ అవ్వట్లేదో అప్పటి వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మార్కింగ్స్ ఆన్ చేస్తాను, మళ్ళీ మార్కింగ్స్ ఆన్ చేసి నేను ఇది లెవెల్ తీసేసి లో మార్క్ చేసేస్తాను బెటర్. సో అన్వాంటెడ్ థింగ్స్ అని రిమూవ్ చేసేస్తాను, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. సో ఇది వచ్చేసి లో, అండ్ ఆల్ టైమ్ హై వచ్చేసి హై పెట్టేద్దాం, ఇది బ్లాక్ లో పెడతాను. అండ్ ప్రస్తుతానికి ఇవి కూడా రిమూవ్ చేసేద్దాము. సో ఈ క్యాండిల్ది 50% కూడా మార్క్ చేసుకుందాం, ఎందుకంటే ఇట్స్ మార్బోజు క్యాండిల్ లాంటిది, చాలా పెద్ద క్యాండిల్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ గా పై సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. 50% నుంచి కూడా మనకి రీట్రేస్మెంట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇది వచ్చేసి నా 50% అనుకుందాము.
సో జనరలీ మనము కన్సల్టేషన్ మార్కెట్స్లో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే మార్కెట్స్లో మనం ఇలానే మార్కింగ్స్ అన్న చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ పెద్ద క్యాండిల్ అనుకోండి, హైలో ఇంకా మిడిల్ మార్క్ చేసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో తర్వాత చెప్తాను మనం ఎలా ట్రేడ్ తీసుకుంటాం అనేది. సో మనకు కావాల్సిన లెవెల్స్ అయితే మనం మార్క్ చేసేసుకున్నాము. నా 1 అవర్కి వెళ్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 1 అవర్లో మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఒక వెరీ గుడ్ ట్రెండ్ లైన్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అవుతే మాత్రం ఒక వెరీ బ్యాడ్ ఫాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం ఆ ట్రెండ్ లైన్ దగ్గరే ఉన్నాము. అండ్ నిన్న మన లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్స్ నుంచే మనకు మార్కెట్ అనేది హై సైడ్ వెళ్ళింది. సో ఎవరికైతే పాయింట్స్ కావాలో 24,000, ఇదిలో ఎంత, ఇది 24,801.30. సో ఇది వచ్చేసి మనకు ప్రీవియస్ డే లో అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను లెవెల్స్ కూడా మార్క్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హై అనమాట, ప్రీవియస్ డే హై ఇది 25,333.65. అండ్ ఇది వచ్చేసి 25,068. సో ఫ్రెండ్స్ ఈ 3 లెవెల్స్ అయితే మనకు వచ్చేసాయి ఇప్పుడు. మీకు ఈ వీడియో కనుక స్లో అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. సో జనరలీ ఇప్పుడు నేను లైవ్లో చేస్తున్నాను కదా, కొంచెం ఈ మార్కింగ్స్ అండ్ ఆల్ టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకు ఇక్కడ నుంచి కనుక మళ్ళీ ఫాల్ వస్తుంది అనుకోండి, అది ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎలా ఉంటుంది మార్కెట్ అంటే, ప్రస్తుతానికి అయితే మార్కెట్ బేరిష్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనము. మళ్ళీ కనుక మనకి 50% పైన కనుక ట్రేడింగ్ స్టార్ట్ అవుతే దెన్ వీ క్యాన్ థింక్ ఆఫ్ ఇట్. బట్ అప్పుడు కూడా నేనైతే 100% ఏం రెడీగా ఉన్నాను, ఆల్ టైమ్ హై దగ్గర మాత్రమే ఉంటాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకొక ఇది కూడా కంటిన్యూషన్ అనేది వెళ్తుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక ట్రెండ్ లైన్. సో ఇది కూడా మనల్ని కిందికి దబాయిస్తూ ఉంటుంది. బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ నుంచి మళ్ళీ దబాయించుకొని కిందికి వచ్చేస్తుంది అనమాట. సో జనరలీ ఎలా అంటే మనకి మార్కెట్లో ఎప్పుడైనా ఒక కరెక్షన్ ఇంపల్స్ అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ వచ్చింది కదా, దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక వెరీ అంటే ఇది ఒక కరెక్షన్ అనమాట. ఎంత పెద్ద ఇంపల్స్ చూడండి. సో అలానే ఇక్కడికి ఒక కరెక్షన్ లాగా వస్తుంది, ఒక వెరీ బ్యాడ్ ఇంపల్స్ ఇక్కడ వరకు రావచ్చు అనమాట. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ వరకు అట్లా రావచ్చు. మన కంటిన్యూషన్ ఎక్కడి వరకు వస్తుంది మనకు తెలియదు, అది ఎలా పెట్టుకోవాలి పాయింట్స్ అని కూడా మీకు చెప్తాను. సో జనరల్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఒకవేళ రేపు మోస్ట్లీ అయితే రేపు గ్యాప్ డౌనే చూపిస్తుంది. మన సింగపూర్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ ఇండికేట్ చేస్తుంది. బట్ అది సస్టైన్ అవుతుందా లేదా అన్న మనకు తెలీదు. సో లెట్స్ సే రేపు మార్కెట్ ఇది ఒక సపోర్ట్ అనమాట, మనకి ఇది ఒక మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఇది మార్క్ వచ్చేసి 24,726. సో మనకి ఇది ఒక సపోర్ట్ అనమాట. ఇది బ్రేక్ డౌన్ కనుక అయితే నేను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ హోప్ యూ పీపుల్ రిమెంబర్, మనం వెరీ ఇనిషియల్ డేస్లోనే ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ వచ్చిందో ఈ క్యాండిల్ డేస్లోనే, లైక్ August 16th or 17th వీడియోస్ మీరు చూడొచ్చు. ఇది ఒక మేజర్ జోన్ అనమాట. ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసుకొని మార్కెట్ పై సైడ్ అనేది మూవ్ అయింది. లైక్ ఇది ఒక కంప్లీట్ కన్సాలిడేషన్ని, ఇంత హ్యూజ్ కన్సాలిడేషన్ అంటే 4 days కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది మార్కెట్. కనీసం రీటెస్ట్ కూడా రాలేదన్నమాట. సో జనరల్లీ ఇలాంటి ప్లేసెస్ని వదిలేయకూడదు మార్కెట్. ఎప్పుడైతే వదిలేస్తుందో దెన్ అగైన్ అక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ యాంపుల్ కనబడుతుంటాయి. మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం ఇక్కడ వరకు వస్తుందని. సో మేబీ ఇక్కడ వరకు వచ్చేది ఫిల్ చేసుకొని కూడా మళ్ళీ హై సైడ్ వెళ్ళొచ్చు. మోస్ట్లీ అయితే ఇవన్నీ బ్రేక్ అవుతాయని నేను అనుకోవట్లేదు. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్. ఇప్పటివరకు నిఫ్టీ బ్యాక్గ్రౌండ్లో లేదనమాట ఇవన్నీ బ్రేక్ చేయడము. సో ప్రస్తుతానికి అయితే నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
బ్యాంక్ నిఫ్టీలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఏదైనా జరగవచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం అయితే నెగటివే కనబడుతుంది, అంటే హెవీలీ బేరిష్ కనబడుతుంది నాకు. అది బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఇలా అనాలిసిస్ ఏంటి అన్నది. సో ప్రస్తుతానికి మాత్రము నేను ఏమనుకుంటున్నానంటే హయ్యర్ సైడ్ నుంచి ఏమైనా ఆపర్చునిటీస్ దొరికితే, లైక్ ఈ రోజే చూసుకోండి, ప్రీవియస్ డే హై ఇక్కడ ఉంది కదా. సో మోస్ట్లీ అయితే మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఇంత హ్యూజ్ ఫాల్ పడ్డది కాబట్టి మళ్ళీ ఆల్మోస్ట్ ఇదే రేంజెస్ నుంచి కూడా రిజెక్షన్ రావచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ నుంచి మనకి ఏమైనా ఆపర్చునిటీస్ దొరికితే ఫాల్ అంటే తీసేసుకోవచ్చు అన్నమాట కంటిన్యూషన్ ఈ లెవెల్స్ నుంచి. లైక్ 25,068.65 లెవెల్ నుంచి మనకి ఏమైనా దొరికింది అనుకోండి రిజెక్షన్, ప్రీవియస్ డే హై నుంచి రిజెక్షన్స్ దొరికిన, ఈ ట్రెండ్ లైన్ నుంచి రిజెక్షన్స్ దొరికిన, ఇక్కడ నుంచి దొరికినా కూడా ఒక ట్రేడ్ అనేది షార్ట్ సైడ్ తీసుకోవచ్చు అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే షార్ట్ సైడ్ మనం జస్ట్ ఒక 5 minutes క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదనమాట. మొత్తం ఫాల్ అనేది క్యాప్చర్ చేయవచ్చు. ఎప్పుడైతే మళ్ళీ 5 minutes క్యాండిల్ తీసేసుకుంది అనుకోండి, ఇంకా మనం మార్కెట్కి ఇచ్చేయాలి. జస్ట్ లైక్ బులిష్ మార్కెట్ లాగా కన్సాలిడేట్ అవుతూ 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 పైకి వెళ్ళదు అనమాట. జనరల్గా బులిష్ మార్కెట్ ఎలా ఉంటుంది, బులిష్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఇలా 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 స్టాప్ లాసెస్ అన్ని హండ్ చేసుకుంటే ఒకేసారి ఒక పెద్ద క్యాండిల్ వస్తుంది. మళ్ళీ ఆడ మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, వీడికి వస్తుందని ట్రేడ్ తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు తిరుగుతుంది, ఇట్లా 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 తిరుగుతుంటుంది, 3 ఒకేసారి మళ్ళీ ఇట్లా కిందికి పోయి మళ్ళీ ఒకసారి పైకి వెళ్తుంది. సో ఇలా ఉంటుంది బులిష్ మార్కెట్ అన్నది. కొంచెం కష్టం అన్నమాట బులిష్ మార్కెట్లో బయర్స్ మనీ గెయిన్ చేయడము. పొజిషనల్గా వెళ్తే మాత్రం ప్రాఫిటబుల్ ఉంటుంది, బట్ అగైన్ పాయింట్స్ అన్ని డీకే అవుతుంటాయి అనమాట. కానీ బేరిష్ మార్కెట్ అలా ఉండదు. బేరిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, ఒక 5 minutes క్యాండిల్ ఇలాంటిది ఏమైనా ప్యాటర్న్ దొరికింది అనుకోండి, ఏదో నార్మల్గా దొరికినా కూడా మనం ఎంట్రీ పెట్టేసుకుంటే ఇమీడియట్గా ఫాల్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మనకి ఒక రీట్రేస్మెంట్ దొరికింది, మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ దొరికింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఒక ఇమీడియట్ ఫాల్ వస్తుంది. అంతేగాని ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్ళదన్నమాట. సో వర్స్ట్ కేసులో మనం స్టాప్ లాస్ తీసేసుకుంది అనుకోండి, అంటే మన ఎంట్రీ రాంగ్ ఉన్నట్టు అర్థం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం కదా, మళ్ళీ అది ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం పైన స్టాప్ లాస్ ఇచ్చేస్తడం బెటర్ అనమాట. ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అయినా చేంజ్ అవుతుంది, లేకపోతే మనం తీసుకున్న ఎంట్రీ అయినా రాంగ్ ఉన్నట్టు అర్థం. సో అంతేగాని బేరిష్ మార్కెట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ ఫేక్ ఫాల్స్ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, మాక్సిమం గెయిన్స్ వస్తాయి అనమాట బేరిష్ మార్కెట్స్ వల్ల. అదైతే గుర్తుపెట్టుకోవచ్చు మనము. సో నేనైతే జనరల్లీ 5 minutes క్యాండిల్ కూడా హ్యాపీగా నమ్మేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఈ రోజు మార్కెట్లో కూడా ప్రతి 5 minutes క్యాండిల్ పైన మనం ట్రేడ్ తీసుకుని ఉంటే, ఇక్కడ చూడండి ఈ 5 minutes క్యాండిల్ కదా, దీని కింద మనకు క్రాస్ అవుతున్నప్పుడు ట్రేడ్ తీసుకున్నా కూడా, లేకపోతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కూడా ఈ 5 minutes క్యాండిల్ పైన పెట్టుకుని ఉంటే మనకు స్టాప్ లాస్ ఇటు కింది పడిపోయింది. ఇక్కడ కూడా చూడండి ఇండిసిషన్ క్యాండిల్ బ్రేక్ డౌన్, ఇన్సైడ్ క్యాండిల్స్ బ్రేక్ డౌన్ అంటారు ఇవన్నీ. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఐడియా ఉన్న వాళ్ళు అది చేస్తుంటారు అనమాట. ఇన్సైడ్ క్యాండిల్ ఎవరైనా ట్రేడ్ తీసుకొని బ్రేక్ డౌన్ పైన తీసుకొని పైన మనం ఈ ఇండిసిషన్ 955 క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకున్న కూడా హిట్ అవ్వకపోయి చూడండి. సో ఇక్కడ అన్నది మనకి హిట్ అన్నది ఇక్కడ కూడా చూడండి 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజర్ ఇచ్చింది, మనం పైన పెట్టుకుని ఉంటే హిట్ అవ్వలేదు, బట్ ఎక్కువ పాయింట్స్ అనేది రాలేదు చూడండి. మళ్ళీ దాని తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే మనం పెట్టుకున్నాము, బట్ ఇంత హ్యూజ్ ఫాల్ అనేది రాలేదు, అండర్స్టాండబుల్. బట్ అట్లీస్ట్ ఫాల్స్ అయితే కాదు చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇన్ని పాయింట్స్ అయినా వచ్చాయి. ఆల్మోస్ట్ ఈజీ అని అయితే చెప్పగలుగుతాను, 1:1 ఆర్ 1:2 అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుందాము. సరే ఒకవేళ స్టాప్ లాస్ వర్స్ట్ కేసు స్టాప్ లాస్ ఇట్ అయినా కూడా దట్స్ ఫైన్. ఆల్రెడీ మనకు 2 ట్రేడ్ సక్సెస్ఫుల్ వచ్చాయి. అండ్ థర్డ్ ట్రేడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ ఒకటి ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది. 12:20, 12:25, 12:30 క్యాండిల్ దగ్గర 12:30 క్యాండిల్ దగ్గర మనం కంటిన్యూషన్ తీసుకున్నా కూడా ఇక్కడ మనం పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే హిట్ అవ్వకపోయేది అనమాట. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బేరిష్ మార్కెట్స్. బేరిష్ మార్కెట్స్ లో మాత్రం చాలా మంది మనీ మేక్ చేసేది బేరిష్ మార్కెట్స్ లోనే, బుల్లిష్ లో మాత్రం కాదు. అంటే నేను మాట్లాడే ట్రేడర్స్ గురించి, నాట్ అబౌట్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అయితే ఎవ్రీ టైమ్ బైలోనే సక్సెస్ అనేది కొడతారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి ఒక ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ వేర్ వీ క్యాన్ టేక్ అ ట్రేడ్. డాట్స్లో పెడతాను. సో ఎల్లో డాట్స్ ఏవైతే ఉన్నాయో 24,960 పాయింట్. సో 24,960 నుంచి మనకు ఫాల్ రావచ్చు. అండ్ ప్రీవియస్ డే క్లోజర్ అనమాట. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ డే క్లోజర్ వచ్చేసి ఈ పాయింట్లో ఉంది. ఆర్ ఇది మొత్తం ఒక 5 minutes క్యాండిల్ ఒక జోన్ చేసేస్తాను, మీకు ఈజీ ఉంటుంది. సో ఇదొకటి. సో ఇవన్నీ మనం మార్క్ చేసుకోవడం బెస్ట్ అనమాట. రేపు వర్స్ట్ కేసులో మార్కెట్ లెట్స్ సే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వర్స్ట్ కేస్ కాదు జనరల్ అయితే అదే చెప్తుంది, ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఒకవేళ కనుక మనకు కంటిన్యూషన్ కింది సైడ్ వస్తే బ్రేక్ డౌన్ కింద ఇమీడియట్గా నేను ట్రేడ్ తీసుకుంటాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది 24,000 నేను రాస్తాను లెవెల్స్, ఇక్కడ ఉంటుంది నా ఫస్ట్ టార్గెట్. మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఒక హ్యూజ్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ వచ్చేసి
24,726.50 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. 24,726.50 నుంచి 24,743.70 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఫాలో వస్తే మాత్రం ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్ అనమాట. సో 24,700 నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత 74,650 నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు సపోర్ట్స్ లాగా యాక్ట్ చేస్తుంది. మేజర్గా వచ్చేసి ఈ జోన్ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఒకటి సపోర్ట్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డ్రా చేయాలనుకుంటే బట్ ఎంతైనా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నిఫ్టీ ఏ మూమెంట్లో అయినా స్ట్రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ మనకు జస్ట్ గ్లోబల్ ఇష్యూస్ వల్ల మాత్రమే వచ్చాయన్నమాట, జాబ్ డేటాస్ వీక్ అవ్వడం వల్ల. సో మనకు జనరల్గా ఇండియన్ మార్కెట్ అయితే డౌన్ ఏం లేదు. సో మనకి ఏ మూమెంట్లో అయినా హయ్యర్ సైడ్ మూవ్ రావచ్చు కాబట్టి ట్రైల్ చేసి వెళ్ళడం బెస్ట్ ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అవుతుందో. సో సింపుల్గా చెప్పాలంటే ఓవర్సోల్డ్ జోన్స్కి వస్తుంటాయి అనమాట మెల్లిమెల్లిగా. ఓవర్సోల్డ్ జోన్లో ఏం చేస్తారు, బయర్స్ కొంటారనమాట. ఓవర్ బాట్ జోన్లో సెల్లర్స్ సెల్ చేస్తుంటారు అనమాట. సో మనకి ఎప్పుడైతే మెల్లిమెల్లిగా కిందికి వస్తుంటుందో అప్పుడు మనం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటుండాలన్నమాట. సో ఇక్కడ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కంటిన్యూషన్ వస్తే ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ట్రైల్ చేస్తూ వెళ్ళాలి. సెకండ్ టార్గెట్ అనమాట. ఇంతకు మించి అయితే నేను ప్లాన్ చేయట్లేదు. అండ్ ఒకవేళ కనుక మన కంటిన్యూషన్ రాకుండా హయ్యర్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ నుంచి దొరికినా కూడా వీక్ లో ఆర్ ఎల్స్ ప్రీవియస్ డే లో అనమాట, ఇక్కడ నుంచి రిజెక్షన్ దొరికినా కూడా ఒక 5 minutes క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ అన్న ప్లాన్ చేసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. బ్రేక్ డౌన్ అవుతే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ప్యాటర్న్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఓపెన్ అయ్యి నాకు ఇక్కడ క్లోజ్ అయిపోయి పై సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఐఎమ్ నాట్ బుల్లిష్ యట్. ఇక్కడ నాకేమైనా ప్రీవియస్ డే క్లోజర్స్ దగ్గర నాకు ఏమైనా ఛాన్స్ దొరికితే ఇక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాను. మళ్ళీ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుంటాను, సెకండ్ టార్గెట్ వచ్చేసి జోన్ పెట్టుకుంటాను, థర్డ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. అండ్ ఇక్కడ నుంచి మాత్రం నా హ్యూజ్ ప్లాన్ అన్నది ఉంటుంది. ఒకవేళ కనుక రేపు మార్కెట్ తెలీదు ఏమన్నా జరగవచ్చు కదా, అది కూడా మాట్లాడుకుందాం బెస్ట్లే. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పై సైడ్ సర్వైవ్ అయింది. మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ దొరుకుతుందా చూస్తాను. ఇక్కడ నుంచి దొరికితే ఐ టేక్ అ ట్రేడ్ అనమాట. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, అప్పుడు నాకు ఈ జోన్ ఉంటుంది ఫస్ట్ టార్గెట్, అంటే ప్రీవియస్ డే క్లోజర్ జోన్ ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్గా ఈ జోన్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఒక వర్స్ట్ థింగ్ ఏమైనా జరగవచ్చు, ఇక్కడ ఓపెన్ అయ్యి ఫర్దర్గా పై సైడ్ వెళ్ళిపోయి ఒక్కొక్కసారి హెవీ బుల్లిష్ మూమెంట్స్ వస్తాయి కదా, ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి, దట్ డే ఐమ్ నాట్ గోయింగ్ టు ట్రేడ్. ఎందుకంటే ఇది జస్ట్ ఇది ఒక కరెక్షన్ మాత్రమే. దాని తర్వాత డే నాకు ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ దొరికినాయి అనుకోండి, నేను అప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. ఒక హెవీ ఇంపల్స్ ఫాల్, కంటిన్యూషన్ ఫాల్ అనేది మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ రేంజెస్ వరకు దొరికే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ అంత లేకున్నా కూడా అట్లీస్ట్ ఆ ఫాల్ ఏదైతే ఉందో నాకు ఈ రోజు లాగా క్లియర్ ఫాల్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది 50% లెవెల్స్ నుంచి. సో ఇలా కూడా మనం ప్లాన్ అన్నది చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా అయితే నాకు ఈ 3 to 4 ఇక్కడ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ ఇవి పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఇది మాత్రము టైం టేకింగ్ ప్రొసీజరే. అండ్ అనదర్ మేజర్ థింగ్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, లెట్ మీ టేక్ యూ టు వీక్లీ క్యాండిల్స్ అగైన్. ఈ డ్రాయింగ్స్ అని హైడ్ చేసేద్దాము. సో ఈ వీక్ లోపలే మోస్ట్లీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మన బ్రేక్అవుట్ ఇవ్వాలంటే మాత్రం హయ్యర్ సైడ్, నెక్స్ట్ కంటిన్యూషన్ రావాలంటే మాత్రం గుర్తుంచుకొని ఇమీడియట్గా మాత్రం రాదు. ఒకవేళ కనుక మార్కెట్ బుల్లిష్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనకు ఒక ఇన్సైడ్ ఆర్ ఎల్స్ మాక్సిమం ఒక 25,100 రేంజెస్లలో మనకి వీక్లీ క్యాండిల్ అనేది క్లోజర్ రావాలన్నమాట. ఎక్కడ నుంచి అన్న కింద నుంచి అన్న పై సైడ్ రావచ్చు, లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిన పై సైడ్ రావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మన క్యాండిల్ కనుక 25,000 ఆర్ ఎల్స్ 25,100 దగ్గర వీక్లీ క్యాండిల్ క్లోజర్ అయితే దాని తర్వాత క్యాండిల్ మనం హయ్యర్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ వీక్ ఏదో మనకి కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, ఒక ఇంత పెద్ద బేరిష్ ఇంగల్ఫింగ్ వచ్చినాక మళ్ళీ ఇంకొక బులిష్ క్యాండిల్ కంప్లీట్ గా తీసేసుకుంటుంది అంటే అది వెరీ రేర్ కేసెస్ అనమాట అలాంటివి జరిగేది. ఫస్ట్ ఈ వీక్ మొత్తం ఇండెసిషన్స్ లాగానే వెళ్తుండొచ్చు, కంటిన్యూషన్స్ మాత్రం మంచి ఫాల్ వస్తుంది. ఎప్పుడైతే మనకు కంటిన్యూషన్ రావట్లేదని అర్థమైందో అప్పుడు మాత్రం హయ్యర్ సైడ్ వెళ్ళడానికి మాత్రం ప్లాన్ చేయడం వేస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఈ వీక్ క్లోజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మనం ప్రాపర్ ప్లాన్స్ అనేది చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ అనాలిసిస్. నేను బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.